మహిళల ఆర్థిక అభివృద్ధి సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామంలో మహిళా సమైక్య భవనాన్ని 3 లక్షలతో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించి అనంతరం అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు శాశ్వత భవనాల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గతంలో మహిళా సంఘాల సమావేశాలకు సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు ప్రత్యేక భవనాలు నిర్మించి వారి కార్యకలాపాలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలియజేశారు. మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో వడ్డీ రాయితీలు 20 లక్షల వరకు రుణాలు బ్యాంకుల ద్వారా భారీ స్థాయిలో రుణ సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళా సమాఖ్యలు ముందుకు వస్తే రైస్ మిల్లులు, సోలార్ పవర్ ప్రాజెక్టులు, బస్సుల నిర్వహణ వంటి ఆదాయ వనరులు కూడా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మర్రిగడ్డ గ్రామంలో స్కూల్ భవనాలు, అంగన్వాడీ కేంద్రం, గ్రామ రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పల్లె దవాఖానా, బోరుబావి, మహిళా సంఘానికి మరో భవనం నిర్మాణం వంటి అంశాలను కూడా అధికారులు పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్రిగడ్డ సర్పంచ్ దూది మనీషా శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ ఏరెడ్డి ప్రవీణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గొట్టె ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలబంటి రామస్వామి, ఆత్మ కమిటీ చైర్మన్ ముకుందారెడ్డి, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. पुष्पवान् भवति चन्द्रमापहं पुष्पवान् प्रजावा खातुं विघ्नवदये हैवेपदे ॐ दक्षं ह्योरावणि महेक्षं महित्वा उपश्चेदे देव्यदे देग्निमन्नादमन्ना भूमिर्भूम्नाख्यौ हरिणान्तरिक्षं महित्वा उपश्चेदे दक्षं ह्योरावणि महे खातुं विघ्नाय स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं दिगातु वेदिजं चन्नाश्चोद्धिपदये दैवे स्वस्तिरस्थेभ्यः ऊर्ध्वं दिगातु वेदिजं पुष्पवान् प्रजावान्. మన గ్రామంలో ప్రత్యేకమైన రోజు ఈరోజు మనం వాటర్ ప్లాంట్, అంగన్వాడీ భూమి పూజ నిర్వహించుకున్నాము. ఇది మన ఒక గొప్ప అభివృద్ధి. ఈ అభివృద్ధికి ప్రధాన కారణం మన గౌరవశ్రీ ఎమ్మెల్యే గారి సహకారం. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు. 288 మంది పిల్లలకు 7 కోర్సుల ద్వారా చదువుకున్న తదుపరి ఉద్యోగాలకు భరోసా వచ్చేటువంటి చక్కటి కాలేజీ రావడం. గత నెల రోజుల క్రితం మర్రిగడ్డ పైన ఉన్నట్టు మూడపల్లి దగ్గర ఇదే మండలంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ మనం నిర్మాణం చేసుకునే క్రమంలో 1 సంవత్సరంన్నరలో పూర్తి చేసుకున్న తదుపరి 2500 నుంచి 2600 మంది వరకు గురుకులంలో చదువుకునే పిల్లల సంఖ్యను 2500 నుంచి 2600 మంది స్టూడెంట్స్ చదువుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు సంబంధించినటువంటి కాలేజ్ కూడా మనకు అందుబాటులోకి వచ్చేటువంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలు ఉన్నటువంటి కనీస మౌలిక వసతులన్నిటి కూడా నిధులు అందివ్వాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా అనేక గ్రామాల్లో ఆ గ్రామాలుగా ఉన్నటువంటి ముఖ్యులు కానీ ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ పాలకవర్గం ద్వారా కానీ ఈ గ్రామంలో ఇతర పెద్దలు చెప్పినటువంటి సందర్భంలో అనేక రూపాలు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మహిళా తల్లులకు సంబంధించి ఓ సంఘ భవనాన్ని మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది.
ఇంక ఇదే మండలంలో చందుర్తిలో ఎనుగల్లో కూడా పూర్తయింది, రమ్మని కోరడం జరుగుతూ ఉంది. అనేక గ్రామాల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన చక్కటి మహిళా సంఘ భవనాలు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఊహకు అందని విధంగా గతంలో మహిళా సంఘాల ప్రతినిధులు సమావేశం కావాలంటే ఆ సంఘంలో ఓ సభ్యురాలు పెద్దిళ్ళు ఉంటే ఆ ఇంట్లో కూర్చోవడం కానీ, గ్రామ పంచాయతీలు కూర్చోవడం కానీ, ఎక్కడో ఒక కిరాయి తీసుకుని ఉండేటువంటి పరిస్థితులలో ఇబ్బంది అవుతుందని చెప్పగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘం ప్రతి దగ్గర స్థలం ఉంటే వెంటనే మీరు ఇవ్వాలని కోరిన క్రమంలో ఈరోజు ఒక విశాలమైన గదిని మనం నిర్మాణం చేసుకున్నాం. అందులో మన మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం కానీ, ఈరోజు ప్రభుత్వం ద్వారా చేయించేటువంటి సందర్భంలో ఆ సమస్యల పరిష్కారం చూసే క్రమంలో ఆర్థికంగా ఎదగడానికి కోసం ఆ భవనాన్ని ఉపయోగించుకునే విధంగా ఉండేటువంటి సందర్భం. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పావుల వడ్డీకి రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ప్రతి మహిళా తల్లి లక్షాధికారి కావాలని కోరుకునేటువంటి కార్యక్రమం ప్రారంభించినటువంటి సందర్భంలో